కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఇబ్బంది ఏమీ అంత అనిపించట్లేదు. బాగానే అన్నీ అంటే మనకి రోడ్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, గవర్నమెంట్ శాలరీస్ టైంలో రావడం కానీ హ్యాపీనెస్గా అనిపిస్తుంది. నిత్యావసర సరుకులు, కరెంట్ ఛార్జీలు అవి కాస్త పెరిగాయి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. నిత్యావసర సరుకులు కూడా పెరుగుతున్నాయి. కాస్త వాటిని కంట్రోల్ అంటే ప్రభుత్వం కొంచెం వాటిని అదుపులోకి తీసుకొస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. కరెంట్ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి అన్న? బాగా పెరిగాయి సార్. ఇంతకుముందు మాకు నెల మొత్తం మీద మాకు 400, 500 వచ్చేది. ఇప్పుడు 700, 800 దాకా వస్తుంది కరెంట్ బిల్లు. కాస్త తగ్గిస్తే బాగుండేమో అనిపిస్తుంది సార్. కానీ ప్రభుత్వం వచ్చాక మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదంటుంది ప్రభుత్వం. అది తెలుసా, బిల్లు అయితే నాకు తెలుస్తుంది సార్, నాకు తెలుస్తుంది కదా. అంతకుముందు 400-500 లోపే వచ్చాయి. ఇప్పుడు అంత ఎక్కువ వస్తుంది బిల్లు. మరి ఏదో ఛార్జెస్ అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రజల్లో కొనుగోలు శక్తి ఉందంటారా? కష్టమే సార్. కొంచెం వచ్చినటువంటి రాబడికి తగ్గట్టుగా ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంది, రాబడి తక్కువగా ఉంది. గతంలో ఎలా ఉండేది? బాగా గతంలో ఎలా ఉండేదన్న? గతంలో కొంచెం పర్వాలా బాగానే ఉండేది. ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఏది కొనలేని పరిస్థితి అయిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి 13 కోట్ల లక్షల అప్పులు చేసావు, ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? సాక్షి తీరుస్తుందా, అది తీరుస్తుందా, మీరు తీరుస్తారని చెప్పి అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ₹1 అప్పు చేయకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటారా? అది అంత ఐడియా లేదు సార్. అప్పు చేయకుండా ఉండడం అనేది జరగదు. కానీ బెటర్ అంటే కొంచెం అయినా బెటర్ ఏమో అనిపించింది సార్. ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉందన్న? విజయవాడ విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ బాగానే, లోకేష్ గారు వచ్చాక బాగానే ఉంది సార్. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాము, కానీ ఇప్పుడైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. అది పిల్లలకి ఇస్తానన్న హామీలను నెరవేరే అంటారా? అది అంటే ఇంక వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఒక 1 year గడిస్తే కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది అంటే పిల్లలకి సంబంధించిన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు, లేకపోతే పిల్లలకి సంబంధించినవి కావచ్చు, అవి ఇంకా మా నెక్స్ట్ ఇయర్కి వస్తే కానీ ఎట్లా ఉన్నదని తెలియదు. ఇప్పుడు అమలు చేస్తా అంటున్నారు కదా, నేను పిల్లలకి 15,000 వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే అన్న ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, కానీ రోజుకు ఒక ధర్నా, రోజుకు ఒక గొడవ అన్నట్టు చేస్తూ ఉంటున్నారు ఉద్యోగులు కానీ చాలామంది, ఆశా వర్కర్లు, ఇది అంగన్వాడీ టీచర్స్ గట్రా. ఎందుకంటారు 9 నెలల్లో ఇంత అలా చేయడం గల కారణాలు? గత ప్రభుత్వంలో ఎవరికి శాలరీస్ పలకలేదు సార్. చాలా ఇబ్బందులు పడ్డారు, స్ట్రైకులు చేసి ధర్నాలు చేశారు. మళ్ళీ ఏంటి కొత్త గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు సార్ ఏమంటారంటే గాడిలో పెడుతున్నామని అంటున్నారు కదా. ఒకవేళ గాడిలో పెట్టాక అందరి భవిష్యత్తు బాగుంటుందేమో, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయేమో. ఆయన ఎంప్లాయీస్ని మాత్రం చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. అది ఇద్దరి మధ్యలో తేడా అయిందన్న, జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా. ఇద్దరు బాగానే చూశారు సార్, ఇద్దరు బాగానే. కాకపోతే ప్రభుత్వం అప్పుల భారం అనేది పడేది ప్రజల పైనే కదా సార్. అది లేకుండా నడిపించగలిగితే సంతోషంగానే ఉంటుంది సార్.